12 కిలోమీటర్లు గోకారం నుంచి ఇప్పుడు దాదాపు అంటే సిరిపురం వరకు అవుతున్నాయి. పైకి మళ్ళీ అటు ఇది ధర్మాడిపల్లి వరకు కూడా కావాల్సిన అవసరం ఉన్నది. అది కూడా ఇవన్నీ కూడా చేస్తున్నారు. అంటే 2 నెలలనే గైడ్ వాల్స్ అయిపోయినాయి. కాలువ వెడల్పు అయింది. అంతకుముందు మీటర్నర ఉంది కెనాల్. మీటర్నర కెనాల్లో అంటే ఓ చెరువు కింద కాలువ లాక్కున్నది. 35 క్యూసెక్ల నీళ్ళు కూడా పోవు. ఈరోజు 350 క్యూసెక్ల నీళ్ళు పోయేటట్టు కాలువను వెడల్పు చేసి మరి కాలువను పెద్దగా చేసే కార్యక్రమం చేస్తుంది. మీరందరూ కూడా చూసినారు. మరి ఎక్కడ బ్రీచ్ అవుతుందో అక్కడ గైడ్ వాల్స్ చేసే కార్యక్రమం జరుగుతుంది. ఏడన్నా కాలువలకు అడ్డంగా ఎలక్ట్రిసిటీ పోల్స్ ట్రాన్స్ఫార్మర్స్ ఉంటే అవి షిఫ్ట్ చేసే కార్యక్రమం చేస్తున్నాం. ఇక్కడ ఎలక్ట్రిసిటీ ఏఈలు డీఈలు అందరూ కూడా వచ్చారు. మరి ఇరిగేషన్ డీఈ ఉన్నారు, ఇక్కడ ఆర్డీఓ గారు ఉన్నారు. ల్యాండ్ ఎక్వేషన్ ఎక్కడ ఆగితే అక్కడ ల్యాండ్ ఎక్వేషన్ తక్షణమే ల్యాండ్ ఎక్వేషన్ చేసే కార్యక్రమం చేస్తున్నాం. దీనికి రైతులు తోడ్పాటు, ఇక్కడ ప్రజాప్రతినిధుల తోడ్పాటు తీసుకొని ఎక్కడ అడ్డంకు లేకుండా ఈ కాలువలను ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం శరవేగంగా ముందుకు పోయే కార్యక్రమం చేస్తున్నాం.